ప్రముఖ పారిశ్రామికవేత్త, రామోజీ ఫిలిం సిటీ వ్యవస్థాపకుడు, ఈటీవీ, ఈనాడు పత్రికల అధినేత రామోజీరావు ఇవాళ కన్నుమూశారు. రామోజీరావు పార్థివ దేహానికి జనసేనాని నివాళులు అర్పించారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు పార్థివ దేహానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ కూడా నివాళులు అర్పించారు. రామోజీ భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శుక్రవారం రాత్రి రామోజీరావు అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని నానక్రామ్ గూడలోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4:50 ఆయన తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి పార్థివ దేహాన్ని తరలించారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. అయితే ఆంధ్ర రాష్ట్రం కృష్ణా జిల్లాలోని పెదకూరపాడుకు చెందిన రామోజీరావు దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అయితే వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచి వ్యాపారం మీద మక్కువతో బాల్యంలో చదువుకునే వయసులోనే ఊరూరు తిరిగి పచ్చళ్ళు అమ్మేవారు. అదే అభిలాషతో, మార్గదర్శి ఆలోచనతో హైదరాబాద్లో అడుగుపెట్టారు రామోజీ. 2 సభ్యులతో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ని స్థాపించారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే ఓ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా ఎదిగారు రామోజీరావు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందించే అనేక గౌరవ అవార్డులను కైవసం చేసుకున్నారు రామోజీరావు. డాక్టరేట్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అనేక అవార్డులని కైవసం చేసుకున్నారు. అయితే భారతరత్న పురస్కారం మాత్రమే రామోజీ సేవలకు సముచితమని అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖులు తమ మనసులోని మాటను చెప్పుకొచ్చారు.